హలో గైస్, అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు టైప్స్ ఆఫ్ వెజిటేషన్ గురించి చదివేసాం. డిఫారెస్టేషన్, ఎఫారెస్టేషన్, వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్స్ గురించి కూడా అయిపోయింది. నౌ విల్ టాక్ అబౌట్ ప్లాంట్ వెరైటీస్. ఇది చాలా వైడ్ టాపిక్ అండి. సో దీని గురించి డీటెయిల్గా ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుని అంత టైం లేదు, అంత అవసరం అని అనుకోవట్లేదు. సో మనం కొన్ని చూడండి, లైక్ చదివేటప్పుడు మనం ఏ టాపిక్స్ అనేవి చదవాలి, ఎక్కువ ఏమి వదిలేస్తే మంచిదని కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా నాకు అనిపించింది ఏంటంటే, ప్లాంట్ వెరైటీస్ గురించి పైన కొన్ని ఇంపార్టెంట్ నేను అనుకున్నవి అయితే నేను చదువుదాం అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు షేర్ సేమ్ విత్ యూ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇన్ డీప్ మీరు చదువుకోవచ్చు. నేనైతే ఏం చదువుతున్నానో అది మీకు చెప్దామనే కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. సో నాకు ఇంపార్టెంట్ అనుకున్నవి నేను కొన్ని రాసుకున్నాను, అవి నేను చెప్తాను. అండ్ దీనికి సంబంధించిన ఒక చిన్న పీడిఎఫ్లా కూడా ఒక పేజ్ పీడిఎఫ్ ఉంది. సో అది మీకు నేను కమెంట్ సెక్షన్లో లింక్ చేస్తానండి. సో మనకి ఈరోజు ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కెమికల్, బయాలజికల్, జెనెటిక్ మెథడ్స్ గురించి కూడా ఒకసారి లైట్గా మాట్లాడేస్తే మనకి లైక్ ప్లాంట్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో విల్ టాక్ అబౌట్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఆరిజిన్ అండ్ ఎవ్రీథింగ్. దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ అయితే నేను టర్మ్స్ రాసుకున్నానండి అవి, అండ్ ఒక పీడిఎఫ్ కూడా పెడతాను, అది చూసుకోండి. నేనైతే ఇంతకు మించి చదవకూడదని అనుకుంటున్నాను దాని గురించి, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంటే, కానీ లైక్ వాట్ దే విల్ గివ్ అనేది చాలా ప్లాన్స్ ఉంటాయి కదా. సో దట్స్ ద రీజన్. ఓకే, సో ఫస్ట్ ఫారెస్ట్ క్రాప్స్ కాబట్టి టేక్ గురించి మాట్లాడదాం. టేక్ అనేది ఏంటంటే కింగ్ ఆఫ్ టింబర్స్ అని అంటాం. జనరల్గా ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా ఎక్కువగా ఆ పర్టికులర్ ప్లాంట్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంట. సో టేక్ టింబర్కి ఎక్కువగా యూజ్ చేస్తాం, అండ్ ఇట్ ఈస్ అ కింగ్ ఆఫ్ టింబర్. జనరల్గా ఇది మాయిస్ట్ అండ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే సాయిల్ డీప్, వెల్ డ్రైన్డ్ అండ్ అలివియల్ సాయిల్స్ అనేవి చాలా అవసరం. దెన్ రెడ్ శాండర్స్ అనేది ఎండమిక్ కదా, దీన్ని టీరోకార్పస్ అని కూడా అంటాము. ఎండమిక్ టు ఏపీ, అండ్ ఇది జనరల్గా మామూలుగా పోర్ సాయిల్స్లో కూడా ఇది గ్రో అవ్వగలదు. బ్యాంబూ అంటే పోర్మాన్స్ టింబర్ అంటాం. అండ్ జనరల్గా శాండిలోమ్ సాయిల్స్ అనేది దీనికి అవసరం. శాండిల్వుడ్ అంటే స్పైక్ డిసీజ్ గుర్తు రావాలి కదా. అండ్ మనకు తెలుసు స్పైక్ డిసీజ్ అనేది ఒక మైకోప్లాజం వల్ల స్ప్రెడ్ అవుతుంది అనేసి. అండ్ ఇది లాట్రటిక్ సాయిల్స్లో గ్రో అవుతుంది. టామరిన్ అనేది డ్రాట్ టాలరెంట్ క్రాప్. నీమ్ అయితే బయోపెస్టిసైడ్స్కి లైక్ కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. అండ్ ఇది రాకీ, పోర్ అండ్ సెలైన్ సాయిల్స్లో కూడా గ్రో అవ్వగలదు. ఆమ్లా అనగానే రిచ్ ఇన్ విటమిన్ సి. అండ్ దెన్ క్యాజురీనా అంటే గుర్తు రావాల్సింది కోస్టల్ సాయిల్స్, చాలా ఇంపార్టెంట్. కోస్టల్ సాయిల్ స్టెబిలైజేషన్స్ అనగానే, కోస్టల్ ఏరియా అనగానే క్యాజురీనా. ఓకే, సుబాబుల్ అంటే అగ్రో ఫారెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ అండి. అండ్ బికాస్ ఎవ్రీ పార్ట్ ఈజ్ లైక్ ఒక ఫాడర్ కింద ఉపయోగించవచ్చు. అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది, సాయిల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో సుబాబుల్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ క్రాప్. దెన్ ప్రోసోపిస్. జనరల్గా వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్స్లో మనం చదువుకున్నాం కదా కొన్ని మెథడ్స్, అందులో మనం ఈవెన్ లైక్ ఇలాంటి ప్లాన్స్ని కూడా ఉపయోగించి మనం వేస్ట్ ల్యాండ్స్ని రిక్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో దాన్నే ప్రోసోపిస్ అని కూడా అంటాం. దెన్ జట్రోపా, ఇట్స్ నథింగ్ బట్ బయోడీజిల్ క్రాప్ అనమాట.